తండ్రి కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన స్టైల్లో గుర్తింపు పొందిన శృతి హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారాయి. 2 సార్లు ప్రేమ విఫలమైన శృతి హాసన్ ప్రేమ జీవితంలో కొన్ని మలుపులు తీసుకుంది. మొదట లండన్కి చెందిన నటుడు మైకేల్ కోర్సెల్తో దీర్ఘకాలం ప్రేమలో ఉండి చివరకు మనస్పర్ధలతో విడిపోయింది. ఆ తర్వాత సంతను హజారికా అనే డిజైనర్తో ప్రేమలో పడింది. ఈ సంబంధం 3 సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ పెళ్లి వరకు వెళ్ళలేదు. ఈ 2 ప్రయాణాలు విఫలమైన నేపథ్యంలో శృతి హాసన్ ప్రేమ పెళ్లి గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాస్త భావోద్వేగంగా అర్థవంతంగా కనిపిస్తున్నాయి. పెళ్లి అంటే అంత ఈజీ కాదు. పెళ్లి అంటే ఇద్దరి మధ్య నిబద్ధత, బాధ్యతలు పరస్పరం అర్థం కావడం అవసరం. ఒకరికి మాత్రమే ఉంటే అది కుదరదు. నాకు ఒంటరితనం కొత్తేమీ కాదు. జీవితంలో చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉన్నాను. అలాంటి సమయంలో నేర్చుకున్న అనుభవాలు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. ముఖ్యంగా సింగిల్ మదర్గానే ఉండే పరిస్థితి వస్తే ఎలా అనే ఆలోచన కూడా భయంకరంగా ఉంటుంది. సింగిల్ పేరెంట్గా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలాంటి కుటుంబంలో పెరిగాను. అదే బాధలు నా జీవితంలోకి నేను తీసుకోవడం కూడా లేదు. ఎందుకంటే పెళ్లి మీద నమ్మకం ఉంది, కానీ అది జీవితంలో అవసరమా కాదా అన్న సందేహం ఉంది అంటూ తన అభిప్రాయంతో శృతి హాసన్ ఒక రకంగా అందరికీ ఒక నిజమైన భావనను చెప్పింది.